హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్లని. ఈ బ్యాట్ మనకు ఏమందంటే ప్రాబ్లం చూడండి, ఛార్జింగ్ పెడితే మనకు లైట్ వెలగడం లేదు, అంటే ఎటువంటి మనకి ఛార్జింగ్ తీసుకోవడం లేదు, ఎక్కడం లేదు. ఇక్కడ మనకు బటన్ నొక్కితే లైట్ వెలుగుతుంది, కాకపోతే ఏంటంటే ఈ బ్యాటరీ డ్రైన్ అయిపోయింది, బిన్నస్ ఆగిపోతుంటుంది అప్పుడప్పుడు. ఇప్పుడు మనం చూడండి ప్రాబ్లం ఎక్కడ, మనం ఎలా చెక్ చేయాలి, ఎలా రిపేర్ చేయాలి, ఈ వీడియోలో షార్ట్ కట్ ద్వారా చూపిస్తాను. ఫస్ట్ చూడండి, ఒక ఛార్జర్ పెట్టి చూపిస్తాను. ఇక్కడ మన కరెంట్ పనిచేస్తున్న లైట్ వెలుగుతుంది కదా. ఇప్పుడు చూడండి మనం బ్యాట్ పెట్టి చూపిస్తాను అదే బోర్డులో మనకు. ఇక్కడ నేను స్విచ్ వేసాను చూడండి, స్విచ్ వేస్తే ఎటువంటి మనకి ఎర్ర లైట్ వెలగలేదు, ఇట్లా మనకు ప్రాబ్లంగా ఉంది. అంటే మనం బ్యాట్ ఏ విధంగా మనకు ఎటు పక్క తిప్పి పెట్టినా కూడా మనకి ఇది పనిచేయడం లేదు స్విచ్ ఆన్లో పెట్టి మనకు. ఇక్కడ మీకు చూపించాను, ఇంకో మనకు ఛార్జర్ పెట్టి ఇక్కడ మస్కిటో బ్యాట్ పెట్టి రెండు చూపిస్తాను. ఇక్కడ లైట్ వెలుగుతుంది ఛార్జర్లో, ఇక్కడ చూడండి బ్యాట్లో మనకి ఎటువంటి లైట్ లేదు. ఇప్పుడు ఎలా రిపేర్ చేయాలి, ఏం ప్రాబ్లం ఉంటుందో చూపిస్తాను. షార్ట్ కట్ ద్వారా ఈజీగా మీరు రిపేర్ చేసుకోవచ్చు. ఏం లేదండి, పెద్ద ప్రాబ్లం ఉండదు, జస్ట్ చిన్న ప్రాబ్లం ఉంటుంది. మెయిన్ ఏంటంటే మనం ఎక్కడైనా వైర్ కట్ అయి ఉంటుంది. అంటే మనం ఎప్పుడెప్పుడైనా బ్యాట్ ఇదిలిస్తూ ఉంటాం కదా, బ్యాట్ ఇదిలిచ్చినప్పుడు ఎక్కడైనా తగిలి వైర్ కట్ అయి ఉంటుంది. ఫస్ట్ మనం బ్యాటరీ కార్డ్ చెక్ చేయాలా, బ్యాటరీ కార్డ్ ఏదైనా ప్రాబ్లం ఉందేమో. బ్యాటరీ కార్డ్ అయితే వైర్ బాగానే ఉంది, లాగి చూడండి ఒకసారి. ఊరికి చూడడానికి బాగానే ఉంటాయి, లాగి చూస్తే తెలుస్తుంది, కొంచెం కదిలేయండి. ఇక్కడ పైన కూడా వైర్లు చూసుకోండి, ఛార్జింగ్ వైర్లు ఇక్కడ మనకు ఈ బ్యాటరీకి. ఇక్కడ పైన బ్యాటరీగా పోయిన వైర్లు అవి రెండు చూడండి, అన్ని బాగానే ఉన్నాయి. కింద చూడండి మనం ఛార్జింగ్ పెడతాం కదా, అక్కడ మనకు ఒక వైర్ కట్ అయిపోయి ఉన్నది. అంటే మనం ఇదే ప్రాబ్లం, ఛార్జింగ్ ఎక్కలేదు కాబట్టి ఇక్కడ కట్ అయింది. ఎక్కడైనా సరే వైర్ కట్ అయిపోతే చూడండి, అక్కడే ఆ వైర్ చూసి జాగ్రత్తగా మీరు సాల్డరింగ్ చేసేసి సరిపోతుంది. ఇక్కడ ఈ వైర్ పోయింది, ఈ వైర్ని మనం జాయిన్ చేసి సరిపోతుంది. ఇప్పుడు మీ దగ్గర సాల్డరింగ్ లేదనుకోండి, మీరు ఎలా జాయిన్ చేయాలంటే ఆ వైర్ని ఎక్కువ స్లీవ్ తీసి ఏరే పెద్దగా జాయిన్ చేసి మీరు ఊరికి చుట్టి జాయిన్ చేయొచ్చు. అలా చేస్తే కొంచెం లూజ్ కనెక్షన్ ఉంటుంది. స్టాండర్డ్గా ఉండాలంటే మీరు సాల్డరింగ్ అంతా జాయిన్ చేస్తేనే, అందువల్ల సాల్డరింగ్ అంతా జాయిన్ చేస్తాను నేనైతే. ఎందుకంటే సాల్డరింగ్ అని ఉంటే మీకు చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఏదైనా రిపేర్ చేసేవాళ్ళు, మీరు కొంచెం క్రియేటివ్గా చేసేవాళ్ళు అయితే పనికొస్తుంది. ఈ విధంగా నేను ఈ వైరే కాదండి, ఆ పక్క వైర్ కూడా మనం కొంచెం ఇదిగా ఉంటుంది, అది కూడా జాయిన్ చేసేసాను నేను బాగా స్టాండర్డ్గా, మళ్ళీ లూజ్ కనెక్షన్ రాకుండా. వైర్ని ఈ విధంగా లాగి కూడా చూడాలి మీరు కొంచెం. ఓకే, స్టాండర్డ్గా అయిపోయింది. ఈ విధంగా చాలా సింపుల్ అండి. ఎక్కడైనా వైర్ పోయింటే ఆ వైర్ని జాయిన్ చేసుకోండి ఎప్పుడైనా సరే. ఇది ఛార్జింగే కాదండి, ఎక్కడైనా మీకు స్పార్కింగ్ సరిగ్గా మనకు బ్యాటరీ సరిగ్గా పనిచేయకపోయినా, బ్యాటరీ కార్డ్ ఏదైనా వైర్ పోయినా ఈ విధంగా చూడండి. ఇప్పుడు మనం ఛార్జింగ్ పెట్టినంటే మనకు లైట్ వెలుగుతుంది, ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది కదా. ఈ విధంగా చాలా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. యాస్టేజ్గా అయిపోయింది రిపేర్. ఇప్పుడు డోర్ బిగ్ చేస్తాం. ఫ్రెండ్స్, మీరు మస్కిటో బ్యాట్ కొనాలనుకుంటున్నారా? ఎప్పుడైనా కొనేప్పుడు చూడండి, మీరు లైట్ ఉన్న బ్యాట్ కొనుక్కోండి, ఎందుకంటే బ్యాటరీ పెద్దదిగా వస్తుంది, ఛార్జింగ్ ఎక్కువసేపు నిలబడుతుంది. నేను కూడా కొన్ని మంచి బ్యాట్స్ డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, అక్కడ నుంచి కొనుక్కోండి. ఓకే, ఇప్పుడు మనం చూడండి ఛార్జింగ్ పెట్టి చూపిస్తాను బోర్డులో ఒకసారి మీకు. ఇక్కడ మనం స్విచ్ ఆన్ చేస్తాను, ఇప్పుడు రెడ్ లైట్ వెలిగింది కదా. ఇప్పుడు మనకు ఛార్జింగ్ 100% ఎక్కుతుంది. బ్యాటరీ అయితే ఫుల్ ఛార్జింగ్ ఎక్కేసింది. ఇప్పుడు మనం చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఎంత పవర్ ఉందో, ఈ పవర్తో మనం దోమలని చంపేయండి ఇంట్లో, ఒక దోమ లేకుండా. ఓకే ఫ్రెండ్స్, దోమల బ్యాట్ నుంచి రిపేర్ చాలా చేశానండి, నా ఛానల్ చెక్ చేసుకోండి. ప్రతి రిపేర్ ఉందండి. పనికిరాని బ్యాట్ని కూడా ఎలా యూజ్ చేయాలి కూడా చూపించాను. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాను అండి ఇలాంటి క్రియేటర్స్ ఇంకోసారి కలుసుకుందాం. అందరూ బాయ్ ఫ్రెండ్, మీ క్రియేట్ చేయాలని.